అందరికీ నమస్కారం. మన జీవితంలో ఏదైనా కోల్పోయినప్పుడు ఆ నష్టం, ఆ బాధ మనల్ని ముందుకు తీసుకెళ్తుందా? లేకపోతే మన ఎదుగుదలకి అడ్డంకిగా మారుతుందా? ఇదే ప్రశ్న. దీనికి సమాధానం కోసం ఈరోజు మనం ఒక చిన్న కథలోకి వెళ్దాం. కథ చిన్నదే, కానీ దాని అర్థం చాలా లోటైంది. అసలు నష్టం అనేది మంచిదా, చెడ్డదా? అంటే అది మనకు మంచి చేస్తుందా, లేకపోతే మనల్ని ఇంకా కిందకి లాగేస్తుందా? బహుశా ఈ కథ విన్నాక ఈ ప్రశ్నను చూసే మన పద్ధతే మొత్తం మారిపోతుందేమో. సరే, ఇక్క కథలోకి వెళ్దాం. ఈ కథ మొదలయ్యేది ఒక గురువు, ఆయన శిష్యుడితో. వీళ్ళిద్దరూ ప్రయాణం చేస్తూ ఉంటారు. వాళ్ల ప్రయాణంలో జరిగిన ఒక విచిత్రమైన సంఘటనే ఈ కథ మొత్తానికి ఆధారం. అయితే ఈ గురు శిష్యులు ఒక ఊరి నుంచి ఇంకో ఊరికి నడుచుకుంటూ వెళ్తున్నారన్నమాట. మెల్లగా సాయంత్రం అవుతోంది, సూర్యుడు అస్తమిస్తున్నాడు, చీకటి పడుతోంది. అప్పటికే ఆకలి కూడా మొదలైంది. ప్రయాణంతో బాగా అలసిపోయారు. సరిగ్గా అప్పుడే వాళ్లకు దూరంగా ఒక చిన్న గుడిసెలోంచి దీపం వెలుగు కనిపించింది. ఆ రాత్రికి అక్కడ ఆగొచ్చు కదా అని ఆశగా అటువైపే నడిచారు. ఆ గుడిసె లోపలికి వెళ్తే అక్కడొక పేద జంట ఉన్నారు. గురువుగారు తమ ఆకలి గురించి చెప్పడమే ఆలస్యం. వాళ్లు అస్సలు ఆలోచించలేదు. అయ్యో, అంతకన్నా భాగ్యమేముంటుంది, మా ఇంటికొచ్చిన అతిథులు దేవుళ్లతో సమానం అని చెప్పి చాలా ప్రేమగా లోపలికి పిలిచి వాళ్ల దగ్గర ఉన్న ఆ కొద్దిపాటి తిండినే కడుపునిండా పెట్టారు. సరే, భోజనం చేస్తున్నప్పుడు గురువుగారు వాళ్ళని అడిగారన్మాట, మీ బతుకు తెరువు ఎలా అని. దానికి ఆ జంట, స్వామీ, మా దగ్గరున్నది ఒకే ఒక్క ఆవు. ఆ ఆవు పాలు అమ్ముకుంటే వచ్చే కొద్ది డబ్బులతోనే మా జీవితం గడిచిపోతుంది అని చెప్పారు. అంటే ఆలోచించండి, వాళ్ల జీవితం మొత్తం ఆ ఒక్క ఆవు మీదే ఆధారపడి ఉందన్నమాట. మాట్లాడుతూనే గురువుగారు ఆ గుడిసె చుట్టూ ఉన్న పెద్ద ఖాళీ స్థలం గురించి కూడా అడిగారు. అప్పుడు వాళ్లు చెప్పారు, అది తరతరాలుగా వాళ్లకొచ్చిన సొంత భూమే అని. కాని దాన్ని ఏం చెయ్యాలో, ఎలా వాడుకోవాలో వాళ్లకు తెలీదు. ఇక ఆ రాత్రి అందరూ బాగా నిద్రపోతున్నప్పుడు గురువుగారు మెల్లగా లేచారు. ఎవరికీ తెలియకుండా ఆ పేద జంటకే జీవనాధారమైన ఆ ఒక్క ఆవుని తీసుకుని తన శిష్యుడితో కలిసి అక్కడ్నుంచి వెళ్ళిపోయారు. శిష్యుడికి ఏం జరుగుతుందో అర్థం కాలేదు. గురువుగారెందుకిలా చేశారు? ఇంత కఠినంగా ఎందుకు ప్రవర్తించారు? ఏమీ అంతుపొట్టలేదు. సరే, ఈ సంఘటన జరిగి కొన్ని సంవత్సరాలు గడిచిపోయాయి. కాలం చాలా మార్పుల్ని తీసుకొచ్చింది కదా. ఇప్పుడు ఆ ప్రదేశం, ఆ పేద దంపతుల జీవితం ఎలా మారిపోయాయో చూద్దాం. చాలా ఏళ్ల తర్వాత అనుకోకుండా వాళ్లు మళ్లీ అదే దారిలో ప్రయాణం చేయాల్సి వచ్చింది. గురు శిష్యులు ఇద్దరూ ఒకప్పుడు ఆ గుడిసె ఉన్న చోటికి చేరుకున్నారు. శిష్యుడికి ఇంకా ఆ రాత్రి జరిగిన సంఘటన గుర్తే ఉంది. కాని అక్కడ వాళ్లు చూసిన సీన్కి షాకయ్యారు. ఒకప్పుడున్న చిన్న గుడిసె ఇప్పుడు లేదు. దాని ప్లేస్లో ఒక పెద్ద భవనముంది. ఆవు ఏమోగాని చుట్టూ పచ్చటి పండ్లతోటలున్నాయి. పేదరికమనే మాటే లేదు. అంతా సంపదతో కళకళలాడుతోంది. ఈ మార్పు చూసి శిష్యుడికి మాటల రాలేదు. అలా బడి నిలబడిపోయాడు. అసలు ఇంత మార్పు ఎలా వచ్చింది? నమ్మలేనంతగా ఉంది కదా. మరి ఆ ఆవు ఏమైంది? అన్నిటికన్నా ముఖ్యంగా గురువుగారు ఆ రోజు ఎందుకలా చేశారు? ఆ రహస్యమేంటో ఇప్పుడు తెలియబోతోంది. సరే, వీళ్ళు ఆ భవనంలోకి వెళ్లగానే ఆ దంపతులు వీళ్ళని వెంటనే గుర్తుపట్టారు. చాలా సంతోషంగా లోపలికి పిలిచి మళ్లీ భోజనం పెట్టారు. వాళ్ల జీవితం ఎలా మారిందో చెప్పడం మొదలుపెట్టారు. వాళ్ళేం చెప్పారంటే, మీరు వెళ్లిన మరుసటి రోజు ఉదయం లేచి చూస్తే మా ఆవు కనపడలేదు. మా ప్రాణం పోయినట్టయింది. చాలా వెటికాం, కాని దొరకలేదు. మొదట్లో చాలా బాధపడ్డాం. కాని బ్రతకాలి కదా, ఇంకేం దారిలేక మా ఇంటి చుట్టూ ఉన్న ఈ ఖాళీ నేలలో పండ్ల మొక్కలు, కూరగాయలు వేయడం మొదలుపెట్టాం. వాళ్ళింకా చెప్పడం కొనసాగించారు. ఇప్పుడు అనిపిస్తోంది, ఒకవేళ ఆ రోజు ఆ ఆవు పోకపోయి ఉంటే మేం బహుశా ఎప్పటికీ ఇంత కష్టపడేవాళ్లం కాదేమో. మాలో ఇంత సత్తా ఉందని మాకే తెలిసేది కాదు. ఆ రోజు జరిగిన నష్టమే మాకు ఈ కొత్త దారి చూపించింది. చూశారా వాళ్ల మాటల్లో ఎంత నిజముందో? ఆ మాటలు వినగానే శిష్యుడికి ఒక్కసారిగా అంతా అర్థమైపోయింది. లైటు వెలిగినట్టు అయింది. తన గురువుగారు ఆ రోజు ఆవుని ఎందుకు తీసుకెళ్లారో అప్పుడు తెలిసింది. అది దొంగతనం కాదు, అది ఒక రకమైన సహాయం. వాళ్లని వాళ్లు క్రియేట్ చేసుకున్న ఒక కంఫర్ట్ జోన్ నుంచి, ఒక బంధనం నుంచి బయటకి తీసుకురావడానికి గురువుగారు చేసిన ఒక పని. సరే, కథ బావుంది.
మరి ఈ కథ నుంచి మనం ఏం నేర్చుకోవాలి? ఈ కథలో చెప్పిన ఆవుకి మన జీవితానికి సంబంధమేంటి? ఇప్పుడు దాని గురించి మాట్లాడుకుందాం. ఇక్కడ ఆవు అంటే జస్ట్ ఒక జంతువు కాదు, అది ఒక సింబల్. మనల్ని మన ఫుల్ పొటెన్షియల్కి వెళ్లకుండా ఆపే ఏదైనా సరే, అదొక కంఫర్ట్ జోన్ కావచ్చు. మనం దేనిమీదైనా మరీ ఎక్కువగా ఆధారపడటం కావచ్చు, లేదా మనకి సేఫ్గా అనిపించే ఏదైనా పరిస్థితి కావచ్చు, కానీ అదే మన ఎదుగుదలకి అడ్డంకిగా ఉంటుంది. దాన్నే మనం మన జీవితంలో ఆవు అని అనొచ్చు. కొన్ని ఉదాహరణలు చూద్దాం. మనకు చాలా సేఫ్ అనిపించే ఒక ఉద్యోగం, కానీ అది మనలోని క్రియేటివిటీని చంపేస్తూ ఉండొచ్చు. లేదా మనలో చాలామందికుంటుంది కదా, నేనిది చెయ్యలేను, నా వల్ల కాదు అని ఒక నమ్మకం. అది మనల్ని కొత్త విషయాలు ట్రై చేయకుండా ఆపేస్తోంది. కొన్ని సంవత్సరాలుగా అస్సలు గ్రోత్ లేని ఒక బిజినెస్ కావచ్చు. ఇలా మనల్ని వెనక్కి లాగే ఏ పరిస్థితి అయినా సరే అదొక ఆవు కిందకే వస్తుంది. కాబట్టి మనమొకటి గుర్తుపెట్టుకోవాలి. కొన్నిసార్లు మన జీవితంలో జరిగే పెద్ద నష్టం నిజానికి మారువేషంలో వచ్చిన ఒక వరం లాంటిది. అది మనల్ని మన నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్డానికి ఒక సిగ్నల్, ఒక పుష్. ఆ నష్టమే మనలో నిద్రపోతున్న శక్తిని బయటకు తీసుకురావచ్చు. మన అసలైన కెపాసిటీ ఏంటో మనకే చూపించవచ్చు. సరే, ముగించే ముందు మనమందరం ఒక్కసారి ఆలోచిద్దాం. మన జీవితంలో మనల్ని ముందుకెళ్లకుండా వెనక్కి లాగుతున్న ఆ ఆవు ఏది? బహుశా దాన్ని వదిలించుకోడానికి ధైర్యం చేసినప్పుడే మన అసలైన జీవితం, మన నిజమైన ఎదుగుదల మొదలవుతుందేమో. ఒక్కసారి ఆలోచించండి.